అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ వంకాయ కూరలో పనసగింజలేసి చేశానండి. చాలా బాగా టేస్టీగా కుదిరింది. మీతో షేర్ చేసుకుంటా. ముందుగా వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని, కరివేపాకు, కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి దాంట్లో తిరగమాత, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకుని బాగా వేగాక ఈ ఈ ముక్కలేసి మగ్గనివ్వాలండి. తర్వాత పక్కన చిన్న బాండ్లీలో ఈ పనసగింజల్ని ఉడకపెట్టేసుకోవాలండి. ఉడకపెట్టుకున్నాక తర్వాత ఈ మగ్గిన ఈ వంకాయ కూరలో చక్కగా చూసారా మగ్గిపోయింది. బాగా మెత్తగా ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ఈ ఉడకపెట్టిన మెత్తబడిన ఈ పనసగింజల్ని సన్నగా తరుక్కుని అందులో వేసేసుకుని బాగా పైకి కిందకి కలుపుకోవటమేనండి. ఫైనల్గా పైన ఫ్రెష్ కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవచ్చండి తిరగమాతలో. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను వేయలేదు. నేను కొత్తిమీర, కరివేపాకు మాత్రమే వాడానండి. పచ్చిమిరపకాయలు కూడా వాడాను. ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడన్నా పనసగింజలు దొరికితే చక్కగా ఇలా చేసుకోండి. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చేశారా? చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియపరుస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.